Hi to all, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం పాస్పెటివ్ ఎడ్యుకేషన్ పిఐకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చే మనకి బౌద్ధుల కాలం నాటి విద్యా బోధన అనుసరించిన భాష ఏది? సో బౌద్ధుల కాలంలో విద్యా బోధన జరపడానికి ఏ భాషను ఉపయోగించారు అని అడిగారు. సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే సంస్కృతం, ప్రాకృతం, పాలి, నెక్స్ట్ పాలి, సంస్కృతం, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సంస్కృతం, పాలి, ప్రాకృతం అని ఇచ్చారు. సో వీళ్ళు ఏ భాషను అనుసరించారంటే ప్రాకృతం, పాలి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు, ప్రాచీన కాలపు గురుకులాలలో విద్యా అధ్యయనం లక్ష్యంగా నడిచింది. దేని లక్ష్యంగా విద్యా అధ్యయనం అనేది నడిచింది అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమేమి వచ్చి చిత్తవృత్తి నిరోధం, ఆధ్యాత్మికత, నెక్స్ట్ చిత్తవృత్తి నేపథ్యం, నెక్స్ట్ నైతికత. సో ఆన్సర్ వచ్చి మనకి చిత్తవృత్తి నిరోధం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పిల్లల వివిధ స్థాయిల సామర్థ్యాన్ని, విలువల్ని గుర్తించాలని, వారు క్రమ వికాసం చెందేలా చూడాలని చెప్పిన కమిటీ. సో ఏ కమిటీ చెప్పింది అని అడిగారు. ఆప్షన్స్ వచ్చి మనకి సెకండరీ విద్యా కమిషన్ 1952 to 53, నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1980, నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1986 అండ్ హంటర్ కమిషన్ 1882. సో వీటిలో ఏ కమిషన్ చెప్పిందంటే మనకి జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 1986. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సమాజంలోని అన్ని వర్గాల వారికి అన్ని స్థాయిల తరగతుల్లో పర్యావరణం పట్ల చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. సో ఆప్షన్స్ వచ్చి మనకి జాతీయ విద్యా విధానం 1980, నెక్స్ట్ సార్జెంట్ కమిటీ 1944, నెక్స్ట్ హార్టాగ్ కమిటీ 1929, నెక్స్ట్ మొదిలియార్ కమిషన్ 1952. సో వీటిలో ఏ చెప్పిందంటే జాతీయ విద్యా విధానం 1980. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ మనకి బౌద్ధుల కాలపు విద్యా విధానంలో SUPWను సమర్థించినది, SUPWగా సమర్థించినది ఏది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి నూలు తీయడం, వడకడం, నెక్స్ట్ చిత్రలేఖనం, శిల్పకళ, నెక్స్ట్ బుట్టల అల్లకం, నెక్స్ట్ బట్టలు కుట్టడం. సో వీటిల్లో ఏది SUPWగా బౌద్ధుల కాల విద్యా విధానంలో సమర్థించినది అంటే ఏది సమర్థించలేదు అని అడిగారు. వీటిలో మనకి ఆన్సర్ వచ్చి బుట్టల అల్లకం, బుట్టల అల్లకం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు, ముస్లింల విద్యా కాలంలో ప్రాథమిక పాఠశాల స్థాపకుడు ఎవరు? ముస్లింల విద్యాకాలం ప్రాథమిక పాఠశాల అంటే ఇక్కడ మదర్సాల్. స్థాపకుడు ఎవరు అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్, శేషా, షాజహాన్. సో వీళ్ళు ఎవరంటే గోరీ మహమ్మద్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ వచ్చి మనకి 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయోజనులకు విద్యను అందించుటకై చేపట్టిన కార్యక్రమం ఏది? సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి సక్సెస్ స్కూల్స్, సర్వశిక్ష అభియాన్, జాతీయ విద్యా విధానం 1968, నెక్స్ట్ జాతీయ వయోజన విద్యా కార్యక్రమం 1978. సో వయోజనులకు అని అడిగారు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి మనకి జాతీయ వయోజన విద్యా కార్యక్రమం 1978. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, 1882 నాటి హంటర్ కమిషన్ చేయబడని సిఫారసు ఏది? చేయబడని అని అడిగారు. చేయబడని సిఫారసు ఏది? సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, ఉపాధ్యాయ విద్య, వయోజన విద్య. సో వీటిల్లో చేయనిది ఏది?
సో వీటిల్లో చేయబడిన సిఫారసు ఏంటంటే మనకి ఉన్నత విద్య. ఉన్నత విద్య ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఉన్నత విలువలు ఆత్మ సాక్షాత్కారము మోక్షము. ఉన్నత విలువలు ఆత్మ సాక్షాత్కారం మోక్షము అనేవి ఎవరి విద్యా విధానంలోని ప్రధాన అంశాలు? ఆప్షన్స్ వచ్చి మనకి జైనుల విద్యా విధానం, నెక్స్ట్ బౌద్ధుల విద్యా విధానం, నెక్స్ట్ హిందూ విద్యా విధానం, నెక్స్ట్ ముస్లిం విద్యా విధానం. సో ఆన్సర్ వచ్చి మనకి జైనుల విద్యా విధానం. జైనుల విద్యా విధానం. ఉన్నత విలువలు ఆత్మ సాక్షాత్కారము మోక్షం అనేవి జైనుల యొక్క విద్యా విధానం అన్నమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. బౌద్ధుల కాలపు విద్యా విధానంలో అనుసరించబడిన బోధన పద్ధతి ఏంటి అని అడిగారు. అనుసరించబడిన బోధన పద్ధతి. సో ఆప్షన్స్ వచ్చి మనకి చర్చా పద్ధతి, నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి, నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి, నెక్స్ట్ కంఠతా పద్ధతి. సో బౌద్ధుల కాల విద్యా విధానంలో చర్చా పద్ధతిని బోధన పద్ధతిగా ఉందన్నమాట. సో ఆన్సర్ వచ్చి చర్చా పద్ధతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరికీ విద్య వీరి కాలంలో అమలు చేయబడింది. సో ఎవరి కాలంలో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది అమలు చేయబడింది అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి ముస్లింలు, నెక్స్ట్ జైనులు, నెక్స్ట్ బౌద్ధులు, నెక్స్ట్ వేదకాలం. సో ఎవరి కాలంలో అందరికీ విద్య అనేది వచ్చిందంటే బౌద్ధులు. బౌద్ధుల కాలంలో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరికీ విద్య అనేది అమలు చేయబడింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ సిఫారసు చేసిన విద్యా విధానం ఏది? డాక్టర్ జాకీర్ హుస్సేన్ సిఫారసు చేసిన విద్యా విధానం ఏది అని అన్నారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి ప్రాతిపదిక విద్య, నెక్స్ట్ విలువల విద్య, నెక్స్ట్ సహిత విద్య, నెక్స్ట్ సమైక్య విద్య. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రాతిపదిక విద్య. ప్రాతిపదిక విద్య. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వృధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ. వృధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ. సో ఆప్షన్స్ వచ్చి సార్జెంట్ కమిటీ, ఎబర్ట్ వుడ్ కమిటీ, నెక్స్ట్ హార్టాగ్ కమిటీ, నెక్స్ట్ స్లాడర్ కమిటీ. సో వీటిల్లో ఏది వృధా స్తబ్దతలను పేర్కొంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి హార్టాగ్ 1929. హార్టాగ్ కమిటీ అనేది వృధా స్తబ్దతలని పేర్కొందనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైనది. ఉచిత ప్రాథమిక విద్యకి మూలమైనది ఏంటి అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి 1854 వుడ్స్ డిస్పాచ్, నెక్స్ట్ వచ్చి 1911 గోఖలే తీర్మానం, నెక్స్ట్ 1937 ఎబర్ట్ వుడ్ నివేదిక, నెక్స్ట్ 1948 రాధాకృష్ణన్ సిఫారసు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి గోఖలే తీర్మానం. 1911 గోఖలే తీర్మానం. గోఖలే తీర్మానంలోనే కదా మనకి ఉచిత ప్రాథమిక విద్య అనేది అందించాలని తీర్మానించారనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు. నెక్స్ట్ విద్యాధికారుల నియామకాలను పేర్కొన్నది. విద్యా అధికారుల నియామకాలను పేర్కొన్నది. సో వీటిలో ఏది విద్యా అధికారుల నియామకాలని అనేది పేర్కొందని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి ఉర్సు తాకీదు, నెక్స్ట్ మెకాలే తీర్మానం, నెక్స్ట్ గోఖల్ తీర్మానం, నెక్స్ట్ సార్జెంట్ నివేదిక. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఉర్సు తాకీదు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. యూజీసీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఆప్షన్స్ వచ్చి 1953, నెక్స్ట్ 1956, నెక్స్ట్ 1955, నెక్స్ట్ 1954. సో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1953 1953 సంవత్సరంలో ఏర్పాటు చేశారు యూజీసీని. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. మానవుణ్ణి నిస్వార్థ సేవా తత్పరునిగాను ఆత్మ పరిశీలన జ్ఞానము
పెంపొందువానిగా తయారు చేయనది విద్య అని పేర్కొన్నది. సో ఆప్షన్స్ వచ్చి మనకి సామవేదం, అధర్వణ వేదం, నెక్స్ట్ ఋగ్వేదం, నెక్స్ట్ యజుర్వేదం. సో వీటిల్లో ఏ వేదం అనేది పేర్కొంది అంటే ఋగ్వేదం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఎదుగుతున్న ఆత్మలో అంతర్గతంగా ఉన్న దానిని వెలికి తీయుటకు సహాయపడేదే విద్య అన్నది ఎవరు? ఎదుగుతున్న ఆత్మలో అంతర్గతంగా ఉన్న దానిని వెలికి తీయుటకు సహాయపడేదే విద్య అన్నది ఎవరు? సో ఆప్షన్స్ వచ్చి మనకి గాంధీజీ, నెక్స్ట్ వివేకానందుడు, నెక్స్ట్ అరవింద్ ఘోష్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్. సో వీళ్ళల్లో ఎవరు అన్నారని అడిగారు. సో మనకి ఆన్సర్ వచ్చి అరవింద్ ఘోష్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సహజమైన సమగ్రమైన సక్రమమైన పురోగమనము గల మానవుని అంతర్గత శక్తులను అభివృద్ధి చేయనది విద్య అన్నది ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి పెస్టాలజీ, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి వివేకానందుడు, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అరిస్టాటిల్, నెక్స్ట్ ఫ్రోబెల్. సో వీళ్ళు ఎవరన్నారంటే మనకి పెస్టాలజీ అన్నారు. సహజమైన సమగ్రమైన సక్రమమైన పురోగమము గల మానవుని అంతర్గత శక్తులను అభివృద్ధి చేయనది విద్య అని. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మంచి నైతిక శీలాన్ని అభివృద్ధి చేయనదే విద్య అన్నది ఎవరు? మంచి నైతిక శీలాన్ని అభివృద్ధి చేయనదే విద్య అన్నది. సో ఆప్షన్స్ వచ్చి మనకి గాంధీజీ, నెక్స్ట్ హెర్బర్ట్, నెక్స్ట్ పెస్టాలజీ, నెక్స్ట్ ఫ్రోబెల్. సో వీళ్ళు ఎవరన్నారంటే మనకి హెర్బర్ట్ అన్నారు అనమాట. మంచి నైతిక శీలాన్ని అభివృద్ధి చేయనదే విద్య అని చెప్పారు హెర్బర్ట్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞాలబ్ధి భావనను ఆధారం చేసుకొని వ్యక్తుల ప్రజ్ఞా సామర్థ్యాలను అంచనా వేసిన వారు. ప్రజ్ఞాలబ్ధి భావన ఆధారం చేసుకొని వ్యక్తుల యొక్క ప్రజ్ఞా సామర్థ్యాలను అంచనా వేసిన వారు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి స్టాన్ఫర్డ్ బినే, థార్ండైక్, అరిస్టాటిల్, ఫ్రోబెల్. సో ఆన్సర్ వచ్చి మనకి స్టాన్ఫర్డ్ బినే. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, మనిషికి తనదంటూ ఒక అస్తిత్వ ముద్ర లభించే క్రమంలో ముఖ్యమైన దశ. దీనికి నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చి మనకి యవ్వనారంభ దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ, వయోజన దశ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కౌమార దశ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విద్యార్థులు స్వయంగా పాల్గొన్న కార్యక్రమాలలో ఎవరు భాగస్వాములైతే ప్రాధాన్యత పెరుగుతుంది? సో ఆప్షన్స్ వచ్చి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, సమాజం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఉపాధ్యాయులు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, భారతదేశంలో విలీన విద్యా విధానాన్ని సంక్షేమ శాఖ ప్రారంభించిన సంవత్సరం. సో దీని ఆప్షన్ వచ్చి మనకి 1974. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ వచ్చి మనకి పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయులు వీరికి బోధించాలి. సో ఆప్షన్స్ వచ్చి ప్రాథమిక పిల్లలు, కిండర్ గార్డెన్స్, ఉన్నత పాఠశాల, పై వారందరికీ. సో పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయులు ఎవరికి బోధించాలంటే కిండర్ గార్డెన్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఏ సంవత్సరం నాటికి 6 నుంచి 14 సంవత్సరాల బడి ఈడుగల బాలబాలికలందరినీ బడిలో చేర్పించడం జరిగింది? విద్యా హామీ పథక కేంద్రంలో బ్రిడ్జ్ కోర్సుల్లో దేని ప్రకారం ఏ సంవత్సరంలో చేర్పించడం జరిగింది అని అడిగారు. సో దీని ఆప్షన్స్ వచ్చి మనకి 2004, 2003, 2005, 2001. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి 2003.
ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఏ సంవత్సరం నాటికి 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారందరూ 5 సంవత్సరాల ప్రాథమిక పాఠశాల విద్య పూర్తి చేసుకోవడం జరిగింది? సో ఆప్షన్స్ వచ్చి మనకి 2008, 2006, 2005, 2007. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏంటంటే 2007. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఏ సంవత్సరం నాటికి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ 8 సంవత్సరాల్లో ప్రాథమికోన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకోవడం జరిగింది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 2010. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సర్వజనీన ప్రాథమిక విద్యను 2010 సంవత్సరం నాటికి సాధించే ధ్యేయంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన సరికొత్త పథకమే సర్వశిక్ష అభియాన్ను ఎన్ని సంవత్సరాల బాలబాలికలకు అమలు పరుస్తారు అని అడిగారు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 6 నుంచి 14 సంవత్సరాలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. బాలురని బాలికలని సామాజికంగా రకరకాల స్థాయిలని తారతమ్యం చూపించినందువల్ల ఏర్పడ్డ అంతరాన్ని ఏ సంవత్సరం నాటికి తొలగించడం జరిగింది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 2010 సంవత్సరం నాటికి బాలికలనే తారతమ్యం అనేది లేకుండా చేశారనమాట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఎన్ని సంవత్సరాల పిల్లల జాబితా సర్వే ద్వారా ఆవాస ప్రాంతంలో తయారు చేయడం జరిగింది? ఎన్ని సంవత్సరాల పిల్లల జాబితా సర్వే ద్వారా ఆవాస ప్రాంతంలో తయారు చేయడం జరిగిందని అన్నారు? సో దీని ఆన్సర్ వచ్చి ఏంటంటే మనకి 5 నుంచి 14 సంవత్సరాలు. 5 నుంచి 14 సంవత్సరాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఎన్ని సంవత్సరాల లోపు బాలబాలికల సంఖ్య ఆధారంగా పూర్వ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు? సో దీని ఆన్సర్ వచ్చి 3 నుంచి 5 సంవత్సరాల లోపు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్.